గత 2-3 రోజులుగా తెలంగాణ పోలీస్ వర్సెస్ ఐబొమ్మ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి నడుస్తుంది. దీని చుట్టూ చాలా ఇంట్రెస్టింగ్ కాన్స్పిరసీ థియరీస్ ఉన్నాయి. కాన్స్పిరసీ థియరీస్ తో పాటు కొన్ని మైండ్ బ్లోయింగ్ నిజాలు కొన్ని బయటకు వచ్చాయి. సో మనందరికీ తెలుసు, మన పవన్ కళ్యాణ్ గారు నటించిన ఓజీ మూవీ అయితే రిలీజ్ అయింది. రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే ఆ మూవీని పైరసీ చేసి వెబ్సైట్ లో పెట్టడం జరిగింది. ఆ వెబ్సైట్ లో పెట్టారు అని తెలిసిన వెంటనే హైదరాబాద్ పోలీసులు అయితే రియాక్ట్ అయ్యి ఇది ఎవరు చేశారు అని చెప్పేసి ట్రాక్ డౌన్ చేయడానికి ట్రై చేశారు. సస్పెక్షన్ తీసుకొచ్చి వాళ్ళు ఇంట్రోగేట్ చేశారు. వాళ్ళే నిజంగా చేశామని చెప్పేసి ఒప్పుకున్నారు. ఆ ఒప్పుకున్న తర్వాత ఎవరైతే క్రైమ్ కి పాల్పడ్డారో వాళ్ళని మీడియాకి అండ్ పబ్లిక్ కి ఎక్స్పోజ్ చేయడానికి ట్రై చేస్తూ ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టారు. ఈ వెబ్సైట్స్ ని ఆపరేట్ చేస్తున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయగలిగాము. దీని ఒరిజినల్ బాస్ ఎక్కడ ఉన్నాడు అనేది ఇంకా ఐడెంటిఫై చేయలేదు. ఎందుకంటే వాళ్ళు కంటిన్యూస్ గా దాన్ని ఏదైతే డొమైన్ యూజ్ చేస్తూ ఉంటారో ఆ డొమైన్స్ ని కంటిన్యూస్ గా చేంజ్ చేస్తూ ఉండడం, ఐపీ అడ్రస్లు మారుతూ ఉండడం వల్ల ఎక్కడి నుండి వర్క్ చేస్తుంది అనేది ఇంకా క్లారిటీ రాలేదు మనకు. సో ఆల్రెడీ మేము దాదాపు ఒక 2 కోట్ల దాకా ఖర్చు పెట్టాము ఈ టెక్నాలజీ మీద. సో ఈ టెక్నాలజీని యూజ్ చేసి ఇది ఎక్కడి నుండి చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు అని తొందరలోనే బయట పెడతాము. మొత్తం ఈ రాకెట్ ని మొత్తం పట్టుకుంటాము, ఇలాంటి పైరసీ అవ్వకుండా ఆపుతాము అని చెప్పేసి ప్రామిసింగ్ కామెంట్స్ చేస్తూ నోట్ ని రిలీజ్ చేశారు, ప్రెస్ నోట్ ని రిలీజ్ చేశారు. కాకపోతే వీళ్ళు ఇచ్చిన స్వీట్ వార్నింగ్ ఎక్స్పెక్ట్ చేయకుండా కొన్ని గంటల్లోనే ఐబొమ్మ దానికి రియాక్ట్ అయింది. సో హైదరాబాద్ పోలీస్ చాలా స్వీట్ వార్నింగ్ ఇస్తే ఐబొమ్మ మాత్రం చాలా మాస్ వార్నింగ్ ఇచ్చింది. సో ఈ కాంటెక్స్ట్ అంతా ఏంటి, దీని వెనకాల కాన్స్పిరసీ థియరీస్ ఏంటి, అసలు ఈ నెట్వర్క్ ఎలా పనిచేస్తుంది? నిన్నటిదాకా మనం ఐబొమ్మ అంటే ఇదేదో ఒక చిన్న పైరసీ వెబ్సైట్ అనుకున్నాం. బట్ కానీ దీని వెనకాల నెట్వర్క్ ఏంటి, వాళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారు, వాళ్ళకున్న టెక్నాలజీ ఏంటి అని అర్థమైన తర్వాత హైదరాబాద్ పోలీసులతో పాటు జనానికి కూడా మతిపోయింది. ఏదైతే ఐబొమ్మ ఒక పైరసీ వెబ్సైట్, ఇందులో మూవీస్ చూడొచ్చు అనుకుంటున్నామో అది తప్పు. ఇవాళ హైదరాబాద్ పోలీస్ ని ఛాలెంజ్ చేస్తూ రిలీజ్ చేసిన ఆ నోట్ ఏంటి, ఐబొమ్మ వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది ఒకసారి ట్రాక్ డౌన్ చేస్తూ డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. అండ్ నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, మనం ఏవైతే మీడియాలో చూస్తున్నామో, ఏవైతే ఛానల్స్లో చూస్తున్నామో, ఏదైతే న్యూస్ అది నిజమని నమ్ముతున్నామో, గుర్తుపెట్టుకోండి, మీడియా మనకు ఏ విషయాన్ని ఏ విధంగా పోర్ట్రే చేయాలి అని చూపించడానికి ట్రై చేస్తుందో మనకు కూడా అది మాత్రమే రీచ్ అవుతుంది. సో దాని వెనకాల ఖచ్చితంగా అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ అనేది ఒకటి ఉంటుంది. సో అదర్ పర్స్పెక్టివ్ ఏంటి, ఐబొమ్మ రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ ఏంటి, హైదరాబాద్ పోలీస్ ఏం మాట్లాడారు, నిజంగా ఈ నెట్వర్క్ ఏంటి, దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తూ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఏంటి అనేది కూడా క్లియర్ గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో నేను ఈ బర్స్ ద బబుల్ అనే సిరీస్ ని చేస్తూ దీన్ని ఒక్కొక్క టాపిక్ ని మాట్లాడుతూ ఆ టాపిక్ వెనుక ఉన్న అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఏంటి అనేది డిస్కస్ చేసే ప్రాసెస్ లో మీకు ఏదైనా సరే వీడియో నచ్చుతుంది, మీకు కొంచెం నాలెడ్జబుల్ గా అనిపిస్తుంది, మీకు యూజ్ అవుతుంది అనిపించినట్టయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు కొట్టే లైక్, పెట్టే కామెంట్ ఒక ఫ్యూయల్ లాగా పనిచేస్తుంది. మీరు ఇచ్చే వాచ్ అవర్ నాకు ఒక మోటివేషన్ లాగా పనిచేస్తుంది. ఇంకొక వీడియోతో మీ ముందుకు రావడానికి నాకు హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఎగ్జాక్ట్గా సెప్టెంబర్ 8న అనుకుంటా నేను ఒక షార్ట్ వీడియో రిలీజ్ చేశాను. షార్ట్ వీడియో చేసి పాన్ ఇండస్ట్రీ ఎలా వర్క్ చేస్తుంది, దాని బిజినెస్ మోడల్ ఏంటి, దాని రెవెన్యూ మోడల్ ఏంటి, కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ప్రొడ్యూస్ చేసే ఈ పాన్ వీడియోస్ ని మనం ఎందుకు ఫ్రీగా యాక్సెస్ చేయగలుగుతున్నాము, వాళ్ళకి డబ్బు ఎలా వస్తుంది అనే విషయం మీద నేను ఒక షార్ట్ వీడియో చేశాను. ఆ వీడియోని కూడా లింక్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ ఆ వీడియోకి ఈ రోజు మాట్లాడుతున్న టాపిక్ కి సంబంధం ఏంటి అంటే అబ్సల్యూట్లీ 100/100% సంబంధం ఉంది. ఇప్పుడు ఆ పాన్ ఇండస్ట్రీ ఏ ప్లాట్ఫామ్ మీద అయితే వర్క్ చేస్తుందో, ఏ రెవెన్యూ మోడల్ మీద అయితే వర్క్ చేస్తుందో, అదే విధంగా ఈ మూవీ రూల్స్ కూడా వర్క్ చేస్తుంది. మొన్న పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆ మూవీని ఎవరో రికార్డ్ చేసి పైరసీ చేసి వెబ్సైట్లో రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఆ రిలీజ్ అయిన ప్రింట్ని మన పోలీసులు వాచ్ చేస్తున్నాడు. వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఈ మూవీని ఎగ్జాక్ట్గా సెంటర్ కారిడార్లో, థియేటర్లో ఉన్న సెంటర్ కారిడార్లో కూర్చొని రికార్డ్ చేశారు. చాలా పకడ్బందీగా స్క్రీన్ మొత్తం రికార్డ్ అయ్యే విధంగా, ఏ డిస్టర్బెన్స్ లేకుండా ప్రింట్ బాగా కనిపించే విధంగా రికార్డ్ చేశారు అనే విషయం క్లారిటీ వచ్చింది. వాళ్ళు ట్రాక్ డౌన్ చేశారు. ఓకే, ఈ మూవీ స్క్రీన్ ఏంటి, డైమెన్షన్స్ ఏంటి, ఇది ఏ థియేటర్ అయి ఉంటుంది అని చెప్పేసి కొన్ని అనాలిసిస్ చేసిన తర్వాత వాళ్ళు ఐడెంటిఫై చేసింది ఏంటంటే ఇది ఏదో ఒక మియాపూర్లో ఉన్న థియేటర్ నుండి రికార్డ్ అయింది, అక్కడ నుండి రికార్డ్ చేసి పైరసీని రిలీజ్ చేయడం జరిగింది అని చెప్పేసి ఒక క్లారిటీ వచ్చింది. ఆ క్లారిటీ వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్ గా ఏ ఏరియాలో కూర్చొని వాళ్ళు రికార్డ్ చేశారో దాన్ని ఐడెంటిఫై చేసి ఆ 30 to 40 సీట్స్ ని ఎవరు బుక్ చేసుకున్నారో అని చెప్పేసి లిస్ట్ డౌన్ చేశారు. ఆ 30 to 40 సీట్స్ లో కూర్చున్న వాళ్ళందరినీ కూడా సీసీ కెమెరాలో అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ సీసీ కెమెరా ఫుటేజ్ తెప్పించుకొని అందులో ఎవరైతే సస్పెక్టెడ్ గా ఉన్నారు, ఎవరైతే మొబైల్ ని అప్పర్ పాకెట్ లో క్యారీ చేస్తూ కొంచెం సస్పెక్టెడ్ గా తిరుగుతూ మూవీని రికార్డ్ చేయడానికి ట్రై చేశారు అనే అనుమానం కలిగిందో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి ఒక అబ్బాయిని మాత్రం ఫైనల్ చేసుకున్నారు. ఓకే, ఇతనే ఖచ్చితంగా మూవీని రికార్డ్ చేసి ఉంటాడు అన్న విషయం క్లారిటీ తెచ్చుకొని తన్ని ట్రాక్ డౌన్ చేసి ఎక్కడున్నారు అని చెప్పేసి ఐడెంటిఫై చేసి వెళ్ళి ఇంట్రోగేట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంట్రోగేట్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత వీళ్ళకు కొన్ని వైరల్ గా నిజాలు తెలిసాయి అనమాట. ఇదే నిన్న మొన్నటి దాకా ఐబొమ్మ అంటే ఏదో ఒక ఇల్లీగల్ వెబ్సైట్, అందులో పైరసీ మూవీస్ ని అప్లోడ్ చేస్తారు, అక్కడికి వెళ్ళి ఫ్రీగా మూవీస్ ని వాచ్ చేయొచ్చు అన్న క్లారిటీ ఉండింది అనమాట. బట్ కానీ వాడు చెప్పిన కొన్ని విషయాలు తెలిసిన తర్వాత మైండ్ పోయింది. వాడు ఏం చెప్పాడు అంటే, మేము కేవలం ఏజెంట్స్ మాత్రమే, మేము ఎవరి కోసం పనిచేస్తామో మాకు కూడా తెలియదు, నాలాగే ఇంకా చాలా మంది ఉన్నారు, ఇది ఒక పెద్ద నెట్వర్క్, నేను చేయగలిగింది అంటూ ఏంటి అని అంటే, నేను ఒక మూవీని రికార్డ్ చేసి ఈ మూవీని ఒక టెలిగ్రామ్ లింక్ లోకి మాత్రమే అప్లోడ్ చేస్తాను, నేను ఒక టెలిగ్రామ్ లో మాత్రమే పోస్ట్ చేయగలుగుతాను. ఆ టెలిగ్రామ్ లో ఎక్కడైతే వాళ్ళు ఇచ్చిన లింక్ లో పోస్ట్ చేస్తానో అక్కడ నుండి వాళ్ళు తీసుకొని తర్వాత దాన్ని ఐబొమ్మ వెబ్సైట్ అవ్వచ్చు, అది ఇంకేదైనా వెబ్సైట్ అవ్వచ్చు, అక్కడ రిలీజ్ చేస్తున్నారు. నిజంగా ఇది ఎలా జరుగుతుందో నాకు తెలియదు, కేవలం నేను రికార్డ్ మాత్రమే చేస్తాను. రికార్డ్ చేసిన ఒక్కొక్క మూవీకి కూడా దాని డిమాండ్ని బట్టి 10-15 వేల దాకా నాకు వస్తుంది అని చెప్పేసి ఒక క్లారిటీ ఇచ్చాడు.
ఓకే, ఇదంతా పక్కన పెట్టేస్తే మనకు మొన్న మే జూన్లో హిట్ మూవీ వాళ్ళు సింగిల్ మూవీ వాళ్ళు ఒక కంప్లైంట్ చేశారు. ఏంటి అంటే మా మూవీ ఆల్రెడీ రిలీజ్ అవ్వకముందే కూడా పైరసీ అయిపోయింది. హిట్ మూవీ అయితే మరీ దారుణంగా 18 hours రిలీజ్ అవ్వడం కంటే ప్రీమియర్స్ పడే 18 hours కంటే ముందు కూడా హెచ్డీ ప్రింట్ ఆల్రెడీ వెబ్సైట్స్ లో వచ్చేసింది అని చెప్పి హిట్ 3 మూవీ వాళ్ళు అయితే కంప్లైంట్ చేశారు. అదేవిధంగా సింగిల్ వాళ్ళు కూడా ఈ మూవీ రిలీజ్ అవ్వకముందే కూడా ఆల్రెడీ వెబ్సైట్ లో ఉంది, దీన్ని ఖచ్చితంగా మీరు ట్రాక్ చేయాలని చెప్పేసి పోలీస్ వాళ్ళని రిక్వెస్ట్ చేశారు. సో అప్పటి నుండి కూడా మన వాళ్ళు హైదరాబాద్ పోలీస్ ఒక స్టింగ్ ఆపరేషన్ చేయడం స్టార్ట్ చేసి ఇవన్నింటినీ కూడా ఈ యాక్టివిటీస్ అన్నింటినీ కూడా క్లోజ్ గా వాచ్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు మొన్న జరిగిన ఓజీ మూవీ పైరసీతో వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చేసి ఆ ట్రాక్ డౌన్ చేసిన వ్యక్తిని ఇంట్రాగేట్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత దీని వెనకాల ఒక 5 members వర్క్ చేస్తున్నారు. 2 తమిళనాడు వాళ్ళు, 2 బీహార్ వాళ్ళు అండ్ ఒకరు ఈ తెలంగాణ ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నాడో ఆ అబ్బాయి అనమాట. సో వీళ్ళంతా కూడా మూవీస్ ని రికార్డ్ చేస్తున్నారు. వీళ్ళంతా కూడా మూవీస్ ని పైరసీ చేసేసి ఒక టెలిగ్రామ్ ద్వారా అది వెబ్సైట్స్ లో అప్లోడ్ చేస్తున్నారు అన్న విషయం క్లారిటీ వచ్చింది. ఇక్కడ ఎవరైతే ఈ మూవీని రికార్డ్ చేస్తున్నారో వాళ్ళు కేవలం ఏజెంట్స్ మాత్రమే. మెయిన్ వ్యక్తి ఎక్కడ ఉన్నాడు అని చెప్పేసి చూస్తే సిరిల్ ఇన్ఫెంట్ రాజు అనే ఒక వ్యక్తి తమిళనాడు నుండి ఆపరేట్ చేస్తున్నాడు అన్న విషయం ఒక క్లారిటీ వచ్చి అతన్ని కూడా పట్టుకోవడం జరిగింది. ఆ సిరిల్ ఇన్ఫెంట్ రాజును కూడా ఐడెంటిఫై చేసి తను కూడా ఇంట్రాగేట్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత సార్ నిజంగా నాకు కూడా తెలియదు, ఐబొమ్మకు ఒక అడ్మిన్ గా మాత్రమే వర్క్ చేస్తాను, నిజంగా నాకు దీని వెనకాల ఎవరున్నారో తెలియదు, నేను కేవలం వాళ్ళు చెప్పిన గైడ్ లైన్స్ ని ఫాలో అవుతూ మూవీస్ ని నేను కలెక్ట్ చేసుకొని వాటిని వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తాను, నేను ఒక కేవలం అడ్మిన్ గా వర్క్ చేస్తున్నాను, నాకు నిజంగా దీని వెనకాల ఎవరున్నారో తెలియదు అన్న విషయం క్లారిటీ వచ్చింది. ఆ మెయిన్ ఐబొమ్మ బాస్ ఎవరైతే ఉన్నారో తనకే అండ్ ఈ సిరిల్ ఇన్ఫెంట్ రాజుకి మధ్య జరుగుతున్న ట్రాన్సాక్షన్స్ అండ్ కన్వర్జేషన్స్ ని వాచ్ చేసిన తర్వాత వీళ్ళకి అర్థమైంది ఏంటంటే ఒక మూవీని పైరసీ చేసి ఐబొమ్మ వాళ్ళకి ఇస్తే తనకు వచ్చే డబ్బులు ఏంటి అంటే దాదాపు 8 to 10 lakhs వస్తుంది అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం 8 to 10 lakhs నాకు సరిపోవట్లేదు, దీన్ని మీరు ఇంకా పెంచాలి, నాకు 15 to 20 lakhs దాకా నాకు ఒక మూవీకి ఇవ్వాలి అని చెప్పేసి ఒక కన్వర్సేషన్ కూడా తన మధ్య ఇంట్రెస్టింగ్గా నడిచినట్టు పోలీసులు అయితే ఆల్రెడీ బయట పెట్టేశారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ మూవీ పైరసీస్ ఏవైతే నడుస్తున్నాయో ఈ మేజర్గా 5 members ఐడెంటిఫై చేసాము, వాళ్ళని మా కస్టడీలోకి తీసుకున్నాము. ఇది ఇప్పుడు దీని ద్వారా మేము ఐబొమ్మకి ఇస్తున్న వార్నింగ్ ఏంటంటే మీరు ఇవన్నిటిని బంద్ చేయాలి, అర్జెంట్గా ఆపేయండి, లేదంటే మీ దాకా రావడానికి కూడా మాకు ఎక్కువ టైం పడుతుంది, మేము ఆల్రెడీ దాదాపు 2 crores దాకా ఇన్వెస్ట్ చేశాము, ఈ టెక్నాలజీని యూజ్ చేసుకొని మీ దగ్గర రావడానికి మాకు ఎక్కువ టైం పట్టదు అని చెప్పేసి హైదరాబాద్ పోలీస్ ఒక వార్నింగ్ ఇచ్చారనమాట. హైదరాబాద్ పోలీస్ మన ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన వెంటనే కొన్ని గంటల్లోనే ఐబొమ్మ చాలా సాలిడ్గా స్ట్రాంగ్గా రియాక్ట్ అయ్యి ఒక మాస్ వార్నింగ్ అయితే హైదరాబాద్ పోలీస్కి ఇచ్చింది. మీరు నా మీద ఫోకస్ చేయడం ఆపకపోతే నేను మీ మీద ఫోకస్ చేయాల్సి వస్తుంది, నా దగ్గర 5 కోట్ల యూజర్ డేటా, యాక్టివ్ యూజర్ డేటా ఉంది, అందులో చాలా మంది సెలబ్రిటీస్ ఉన్నారు, పోలీసులు కూడా ఉన్నారు, మీ బండారాలన్నీ కూడా బట్టబయలు చేస్తాను, సెలబ్రిటీస్ లైఫ్ అందరినీ కూడా రిస్క్లో పెట్టే కేపబిలిటీ నా దగ్గర ఉంది, కాబట్టి మీరు నా మీద ఫోకస్ చేయడం ఆపేసి మీ పని మీరు చేసుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి ఐబొమ్మ వాళ్ళు కూడా తన వెబ్సైట్లో ఒక నోట్ని రిలీజ్ చేశారు. అండ్ దాంట్లో వాళ్ళు మాట్లాడిన పాయింట్స్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించాయి. చూడడానికి ఏంటంటే కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ని కూడా మిక్స్ చేశారు. సో ఐబొమ్మ రిలీజ్ చేసిన నోట్లో మాట్లాడిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు థియేటర్లో మూవీని రిలీజ్ చేసిన తర్వాత ఎవరైతే మొబైల్ కెమెరాస్లో రికార్డ్ చేసి ప్రింట్స్ని పైరసీ చేస్తున్నారో వాళ్ళను వదిలేసి ఐబొమ్మ మీద ఎందుకు పడుతున్నారు అని చెప్పేసి ఫస్ట్ పాయింట్ మాట్లాడారు. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే హీరోకి హీరోయిన్కి రెమ్యునరేషన్స్ ఇన్ని కోట్లలో ఇస్తున్నారు కదా, అదే విధంగా అదే మూవీ కోసం పనిచేస్తున్న లైట్ బాయ్స్ అవ్వచ్చు, సర్వీస్ బాయ్స్ అవ్వచ్చు, ఇంకా చాలా మంది ఆ మూవీ కోసం పనిచేసే చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్లు అవ్వచ్చు, ఇంకా చాలా మంది వర్క్ చేస్తారు ఒక మూవీ రిలీజ్ అవ్వాలంటే, వాళ్ళందరికీ ఎందుకు కోట్లలో రెమ్యునరేషన్ ఇవ్వలేకపోతున్నారు? హాఫ్ వాల్యూ మొత్తం కూడా హీరోయిన్ రెమ్యునరేషన్స్కే పోతుంది, కొన్ని కోట్లలో హీరోకి హీరోయిన్కి రెమ్యునరేషన్స్ ఇస్తున్నారు, అదేవిధంగా ఒక లైట్ బాయ్కి ఇస్తున్నారా, ఒక సర్వీస్ బాయ్స్కి ఇస్తున్నారా? మీరు ఇవ్వట్లేదు కదా, అలాంటప్పుడు మీరు ఎలా మాట్లాడుతున్నారు? మూవీ నిజంగానే మన ఎకానమీకి హెల్ప్ అవుతుంది అని చెప్పేసి ఎలా మాట్లాడుతున్నారు అనేది ఒక క్వశ్చన్ రైజ్ చేశారు. థర్డ్ పాయింట్ ఏంటి అంటే ఏదైనా సరే ఒక మూవీ రిలీజ్ అవుతుంది అని అంటే ఆ మూవీని ప్రొడ్యూస్ చేసే టైంలో డిఫరెంట్ లొకేషన్స్లో చేస్తున్నారు కదా, ఆ లొకేషన్స్లో చేసేటప్పుడు ఎందుకని అవుట్డోర్ షూటింగ్స్ ఎక్కువగా పెట్టుకొని మన ఇండియాలో కాకుండా అబ్రాడ్కి వెళ్ళి మూవీస్ని షూట్ చేస్తున్నారు? మన ఇండియాలో కూడా చాలా లొకేషన్స్ ఉన్నాయి కదా, వాటిని యూటిలైజ్ చేయకుండా అవుట్ ఆఫ్ ద కంట్రీ వెళ్ళి ఎందుకు మూవీస్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు అనేది థర్డ్ పాయింట్ రైజ్ చేశారు. అండ్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే ఇన్ని కోట్లు, కొన్ని 100 కోట్లు పెట్టి మూవీని ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఆ మూవీకి పెట్టిన బడ్జెట్ని రికవర్ చేసే ప్రాసెస్లో టికెట్ ప్రైజెస్ని విపరీతంగా పెంచేసి మూవీని థియేటర్లో రిలీజ్ చేయడం వల్ల సామాన్యులు ఆ మూవీస్ని ఎలా చూడగలుగుతారు? ఒక మూవీ చూడాలంటే దాదాపు 300 నుండి 500 దాకా ఖర్చు పెట్టాల్సిన అవసరం వస్తుంది. నిజంగా ఒక సామాన్యుడు అంత ఖర్చు పెట్టగలడా అని చెప్పేసి ఫోర్త్ పాయింట్ రైజ్ చేశారు. ఈ పాయింట్స్ అన్నింటినీ రైజ్ చేస్తూ నిజంగా ఒక మూవీ ప్రొడ్యూస్ అయ్యి రిలీజ్ అవుతుంది అని అంటే అందులో న్యాయం జరుగుతోంది హీరోలకి హీరోయిన్లకి మాత్రమే. సామాన్యంగా వర్క్ చేస్తున్న ప్రొడక్షన్ బాయ్స్కో, లైట్ బాయ్స్కో, అదేవిధంగా ఆ మూవీ కోసం పనిచేస్తున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా న్యాయం జరగట్లేదు. సో మేము రిలీజ్ చేసే ప్రింట్ ఏదైనా సరే సామాన్యులు చూడడానికి ఉపయోగపడుతుంది. మీరు ఓటీటీ ప్లాట్ఫామ్ల మీద బిజినెస్ చేసే వాళ్ళని కొమ్ము కాయడం కోసం అనవసరంగా మా వెబ్సైట్ మీద దెబ్బ కొట్టడానికి ట్రై చేయదండి. ఒకవేళ మీరు నా మీద ఫోకస్ చేస్తే నేను ఎక్కడ ఫోకస్ చేయాలో నాకు క్లియర్గా తెలుసు. నా దగ్గర 5 కోట్ల యూజర్ డేటా ఉంది. నా వెబ్సైట్ని అట్లీస్ట్ ఒక్కొక్క యూజర్ 5 times విజిట్ చేస్తున్నాడు. సో వాళ్ళందరి
డేటా కూడా నా దగ్గర ఉంది. దీంతో పాటు చాలా మంది పెద్ద పెద్ద హీరోలు హీరోయిన్ల డేటా కూడా నా దగ్గర ఉంది. అదేవిధంగా పోలీసుల డేటా కూడా నా దగ్గర ఉంది. నేను దీన్ని రిలీజ్ చేయగలను, మీ ఒక్క రోజులో మీ బతుకులు బయట పెట్టగలను అని చెప్పేసి ఒక మాస్ వార్నింగ్ అయితే రిలీజ్ చేశాడు ఐబొమ్మ. ఇన్ని ఎమోషనల్ పాయింట్స్ రిలీజ్ చేశాడు కదా, దీంతో పాటు ఒక పేట్రియట్ పాయింట్ కూడా మిక్స్ చేశాడు మనోడు. ఏంటంటే మేము ఏ దేశం నుండి అయినా సరే ఈ ఐబొమ్మను యాక్సెస్ చేస్తున్నప్పటికీ కూడా మేము ఇండియన్సే, అదేవిధంగా మేము తెలుగు వాళ్ళ కోసం ఆలోచిస్తున్నాము అని చెప్పేసి ఒక ఎమోషనల్గా అండ్ పేట్రియాట్గా ఒక లైన్ లాస్ట్లో పెట్టేసి ఒక పంచ్ లైన్ ఏమి ఇచ్చాడంటే, చావుకు భయపడని వాడు దేనికి భయపడ్డు, దెర్ ఈస్ నథింగ్ మోర్ డేంజరస్ దాన్ ఎ మ్యాన్ హూ హ్యాస్ నథింగ్ టు లూజ్ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ని రిలీజ్ చేశాడు. ఇది చాలా మాస్ వార్నింగ్లా అనిపించింది హైదరాబాద్ పోలీస్ అందరికీ కూడా. సో ఇప్పుడు ఈ హైదరాబాద్ పోలీస్ వర్సెస్ ఐబొమ్మ అనే కాన్సెప్ట్ కాసేపు పక్కన పెట్టేసి ఒకసారి ఆలోచించడానికి ట్రై చేద్దాం. సో ఇక్కడ ఏంటి అని అంటే, నిజంగా ఐబొమ్మ వాడు మెన్షన్ చేసిన ఎమోషనల్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాడి నోట్స్లో అవన్నీ నిజాలా? నిజంగానే వాడు తెలుగువాడి కోసం ఆలోచిస్తున్నాడా? నిజంగానే వాడు సర్వీస్ చేయడానికి ఆలోచిస్తున్నాడా? నిజంగానే ఒక సామాన్యుడు మూవీ మీద స్పెండ్ చేసే ఖర్చు గురించి ఆలోచించి ఈ ఐబొమ్మను నడుపుతూ వాళ్ళకు ఫ్రీగా మూవీస్ని ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడా? పాన్ ఇండస్ట్రీ ఎలా వర్క్ చేస్తుంది, అండ్ రెవెన్యూ మోడల్ ఏంటి, వాళ్ళ బిజినెస్ ఎలా వస్తుంది, అన్ని కోట్లు ఖర్చు పెట్టి ఒక మూవీని ఒక వీడియోని ప్రొడ్యూస్ చేసి అంత ప్రీమియం కంటెంట్ని మనలాంటి వాళ్ళు ఎందుకు ఫ్రీగా యాక్సెస్ చేయగలుగుతున్నారు పాన్ వెబ్సైట్స్లో అని చెప్పేసి చాలా క్లియర్గా ఒక షార్ట్ వీడియో చేశాను. అంతా చూస్తుంటే మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు దీనికి లింక్ ఏంటి అంటే, ఎగ్జాక్ట్గా ఈ పాన్ ఇండస్ట్రీ రెవెన్యూ మోడల్ ఏదైతే ఉందో, ఎగ్జాక్ట్గా ఈ పాన్ ఇండస్ట్రీ బిజినెస్ మోడల్ ఏ విధంగా అయితే వర్క్ చేస్తుందో, ఈ ఐబొమ్మ కూడా సేమ్ కైండ్ ఆఫ్ ప్లాట్ఫామ్ మీద వర్క్ చేస్తుంది. అక్కడ బేసిక్గా ఏంటంటే, పాన్ ఇండస్ట్రీలో అయినా సరే ఈ ఐబొమ్మలో అయినా సరే ఇవన్నీ కూడా ఇల్లీగల్ వెబ్సైట్స్, ఇవి ఒక పైరసీ వెబ్సైట్స్ అవ్వచ్చు. సో వీటన్నిటికీ కూడా ఏంటంటే, నువ్వు ఒక వీడియోని చూసే టైంలో అక్కడ స్పెండ్ చేసే డేటా అయినా సరే, అక్కడ నీకు కనిపించే యాడ్స్ అయినా సరే, అక్కడ ఇచ్చే లింక్ అయినా సరే, నువ్వు ఒక మూవీని చూడాలంటే దాదాపు ఒక 3 to 4-5 లింక్స్ని చెక్ చేయాల్సి వస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఒక మూవీ లింక్ మీద క్లిక్ చేయాల్సి వస్తుంది. అది ఎక్కడికి తీసుకెళ్తుంది, నేను ఒక ఇర్రిలేటెడ్ వెబ్సైట్కి తీసుకెళ్తుంది. ఇక్కడ ఏంటంటే, నువ్వు ద మూమెంట్ యూ ఎంటర్ ఇన్ టు ఏ వెబ్సైట్, నువ్వు ఒక్కసారి ఐబొమ్మలోకి వెళ్ళి ఏదైనా ఒక మూవీ కోసం సెర్చ్ చేయడం స్టార్ట్ చేసిన మూమెంట్ దగ్గర నుండి ఆ మూవీని నువ్వు కంప్లీట్గా వాచ్ చేసి బయటకు వచ్చేదాకా కూడా నీ కంప్లీట్ రికార్డ్, కంప్లీట్ డేటా, కంప్లీట్ నువ్వు ఏ డివైస్ వాడుతున్నావు, ఏ నెట్వర్క్ వాడుతున్నావు, నీ ఐపీ అడ్రస్ ఏంటి, నీ మొబైల్లో ఏ అప్లికేషన్స్ ఉన్నాయి, ఈచ్ అండ్ ఎవ్రీ డేటా కూడా వాడి కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. నేను ఆల్రెడీ చెప్పా, 86% ఆఫ్ సైబర్ క్రైమ్స్ ఈ ఇల్లీగల్ వెబ్సైట్స్ని ఏవైతే యాక్సెస్ చేస్తున్నామో, డార్క్ వెబ్సైట్స్ని ఏవైతే యాక్సెస్ చేస్తున్నామో, అది పాన్ ఇండస్ట్రీ అవ్వచ్చు, లేదా ఐబొమ్మ అవ్వచ్చు, లేదా ఇంకేదైనా వెబ్సైట్ అవ్వచ్చు, ఇల్లీగల్ వెబ్సైట్స్ ఏవైతే యాక్సెస్ చేస్తున్నామో ఆ యాక్సెస్ చేసే టైంలో మనకు వచ్చే లింక్స్ని క్లిక్ చేయడం వల్లనే 86% ఆఫ్ సైబర్ క్రైమ్స్ అనేటివి కమిట్ అవుతున్నాయని చెప్పేసి మొన్న చెప్పిన వీడియోలో క్లియర్గా చెప్పా. సో ఐబొమ్మ కూడా అలాంటి కైండ్ ఆఫ్ బిజినెస్ మోడల్ని రన్ చేస్తుంది. వాళ్ళకు కొన్ని లక్షలు, కొన్ని కోట్లు ఖర్చు పెట్టి డేటానంతా తీసుకొని ఇంత రిస్క్ చేసి ఆ మూవీని మనకు ఫ్రీగా చూపించాల్సిన అవసరం లేదు. కానీ వాడు ఎందుకు చూపిస్తున్నాడు అనేది ఒకసారి మనం క్వశ్చన్ చేసుకోవాలి. సో వాడు ఈచ్ అండ్ ఎవ్రీ యాడ్ ఏదైతే నీకు చూపిస్తున్నాడో, ఏదైతే నువ్వు లింక్ క్లిక్ చేస్తున్నావో, లింక్ క్లిక్ చేసిన ప్రతిసారి నీ డేటా ఒక చోట స్టోర్ అయిపోతుంది అనమాట. సో ఇవన్నీ కూడా ఏంటంటే డార్క్ వెబ్ నీ డేటాని మొత్తం కంప్లీట్గా యాక్సెస్ చేయగలుగుతుంది. సో నువ్వు అనుకోవచ్చు నేను చూసినంతసేపే యాక్సెస్ చేస్తాడేమో అని చెప్పేసి. నో, నువ్వు ఒక్కసారి చూసిన తర్వాత, ఒక్కసారి అందులో టైం స్పెండ్ చేసిన తర్వాత, నీ డేటా మొత్తం వాడి చేతుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత వాడు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు నీ మొబైల్ని యాక్సెస్ చేయగలుగుతాడు అండ్ వాడికి కావాల్సిన అటాక్ని నీ మొబైల్కి పంపగలుగుతాడు. సో ఈ ఐబొమ్మ వాడిని రిలీజ్ చేసిన నోట్ ద్వారా మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, వాడు ఎమోషనల్గా మాట్లాడినంత మాత్రాన ఇప్పుడు ఏంటంటే మన మూవీ ఫ్యాన్స్ అంతా కూడా గొర్రెలాగా నమ్మేస్తారు. కానీ ఒక్కసారి ఆలోచించండి, మనం మన పర్సనల్ లైఫ్ని ఎంత రిస్క్లో పెట్టుకుంటున్నాము. మన యూజర్ డేటా మొత్తం వాడి చేతుల్లోకి వెళ్ళిపోతుంది. వాడు ఏ టైంలో ఏ కైండ్ ఆఫ్ అటాక్ అయినా చేయొచ్చు. ఒకవేళ ఓకే, ఐబొమ్మ వాడు డైరెక్ట్గా చేస్తాడని నేను చెప్పట్లేదు. వాడు చేసే బిజినెస్, వాడికి వచ్చే రెవెన్యూ మోడల్ ఏంటంటే, వాడు వేరే అడ్వర్టైజింగ్ కంపెనీస్తోనో, లేదా వేరే మాల్వేర్ కంపెనీస్తోనో, లేదా ఏదో డార్క్ వెబ్తోనో లింక్ అవుతున్నాడు. వాడు వాళ్ళ దగ్గర నుండి డబ్బు తీసుకొని నీ డేటాని మొత్తం వాడికి ఇస్తున్నాడు. సో ఫ్రీ యాక్సెస్ని ఇవ్వగలుగుతున్నాడు. నువ్వు ద మూమెంట్ యూ ఎంటర్ ఇంటు ద వెబ్సైట్, యు ఆర్ అగ్రీయింగ్ టు దట్ టర్మ్స్ అండ్ కండిషన్స్. ఆ మూమెంట్ నుండి కూడా కొన్ని వందల వేల డార్క్ వెబ్సైట్స్ అనేవి కూడా నేను డేటాను యాక్సెస్ చేయగలుగుతున్నాయి. ఏదో ఒక మూమెంట్లో ఖచ్చితంగా సైబర్ క్రైమ్కి నువ్వు బలవుతున్నావు అని అంటే అందుకు రీజన్ ఏంటి అని అంటే, నువ్వు ఇక్కడ వెబ్సైట్లో ఎప్పుడైతే ఎంటర్ అయ్యావో అప్పుడు ఇచ్చిన కన్సెంటే కారణం. అండ్ దాంతోపాటు ఏవైతే నువ్వు బెట్టింగ్ యాప్స్ చూస్తున్నావో, అక్కడ వచ్చి నీకు మూవీకి చూడడానికి ఎంటర్ అయిన మూమెంట్ నుండి కూడా నీకు చాలా చాలా బెట్టింగ్ యాప్స్ వస్తాయి. ఇది ఒక ఫ్యాంటసీ గేము, ఇది ఒక గేమింగ్ యాప్, ఇది బెట్టింగ్ కాదు అని చెప్పేసి చూపిస్తూ ఉంటాయి. ఒకసారి ఆలోచించండి, ఇప్పటిదాకా మనం ఎన్ని బెట్టింగ్ యాప్స్ చూసాము, ఎంతమంది బెట్టింగ్ యాప్స్కి బలైన వాళ్ళు ఉన్నారు. మనం అనుకుంటాం మనం వెళ్ళి ఓన్లీ మూవీ మాత్రమే చూస్తామని, కానీ మనం ఒక్కసారి కాకపోతే ఇంకొకసారి టెంప్ట్ అయిన వాళ్ళు ఉంటారు. ఖచ్చితంగా లింక్ మీద క్లిక్ చేసి ఉంటారు, వెబ్సైట్ని యాక్సెస్ చేసిన వాళ్ళు ఉంటారు, ఆ గేమింగ్కి అడిక్ట్ అయిన వాళ్ళు ఉంటారు. సో అక్కడ నువ్వు ఒక 100 రూపాయలకు 200కు 300కు చూసుకొని ఇప్పుడు అక్కడికి వెళ్ళి మూవీ చూస్తున్నావు, కానీ తర్వాత కొన్ని లక్షల్లో కోల్పోతావు. ఎందుకంటే అది ఒక అడిక్షన్. నువ్వు ఒక్కసారి అడిక్ట్ అయిన తర్వాత నువ్వు దాని నుండి బయటకు రాలేవు. పాన్ ఇండస్ట్రీ కూడా సేమ్ వేలో వర్క్ చేస్తుంది.
నువ్వు ఒకసారి వీడియోస్ చూడడం అలవాటు చేసుకున్న తర్వాత అది ఒక అడిక్షన్లా మారిపోతుంది, అది ఒక డ్రగ్లా మారిపోతుంది. నువ్వు దాన్ని చూడకుండా ఉండలేవు. తర్వాత వాడు సబ్స్క్రిప్షన్ మోడల్స్ అని తీసుకొస్తాడు, తర్వాత డబ్బులు ఖర్చు పెట్టి చూడడం స్టార్ట్ చేస్తావు. సో డేటా ఏదైతే యూజ్ చేస్తున్నావో ఆ డేటా కంపెనీతో లింక్ అయి ఉంటుంది. అదే విధంగా మూవీ రీల్స్లో కూడా నువ్వు అంతసేపు అక్కడికి వెళ్ళి మూవీ చూస్తున్నావు అంటే ఖచ్చితంగా నీకు డేటా కావాలి. ఏ డేటాని యూజ్ చేస్తున్నావు, ఆ డేటా కంపెనీ ఏదైతే ఉందో ఆ డేటా కంపెనీ ఖచ్చితంగా మూవీ రూల్స్ వాడి కావచ్చు లేదా ఐబొమ్మ వాడి కావచ్చు లింక్ అయి ఉంటుంది. వాడితో బిజినెస్ చేసుకుంటున్నాడు. సో అక్కడ బేసిక్గా ఏంటంటే అక్కడ వాడికి కస్టమర్ నువ్వు కాదు, కస్టమర్ యాక్చువల్గా వాడికి ఎవడైతే బిజినెస్ ఇస్తున్నాడో వాడు కస్టమర్. అడ్వర్టైజింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళు కస్టమర్స్. ఏవైతే లీగల్గా యాక్సెసిబిలిటీ లేదు అని చెప్పేసి మన గవర్నమెంట్ డిక్లేర్ చేసిందో వాటిని మనకు డార్క్ వెబ్లో చూపిస్తున్నారు, వాటిని మనకు ఐబొమ్మలో చూపిస్తున్నారు, వాటిని మనకు పాన్ వెబ్సైట్స్లో చూపిస్తున్నారు. సో ఆ అడ్వర్టైజ్మెంట్స్ మాత్రమే మనం చూడగలుగుతున్నాం. అదే చెప్తున్నాను నేను. మనకేంటంటే ఒక మూవీ అవ్వచ్చు, ఒక వెబ్ సిరీస్ అవ్వచ్చు, ఒక సీరియల్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. ఒక వీడియోని చూస్తున్నావు అని అంటే నువ్వు కేవలం ఆ వీడియోని మాత్రమే చూడట్లేదు, ఆ వీడియోతో పాటు నీ దగ్గర ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ ఆఫ్ డేటాను ఆ డార్క్ వెబ్కి ఇవ్వడానికి నువ్వు కన్సెంట్ చూపిస్తున్నావు అని అర్థం. సో ఇదంతా చూసిన తర్వాత నాకు అనిపించిన పాయింట్ ఏంటంటే ఈ ఐబొమ్మ అనేవాడు చేసే స్టేట్మెంట్ ఏదైతే ఉందో వాడు చాలా స్ట్రాంగ్గా చెప్తున్నాడు. మీరు నా మీద ఫోకస్ చేస్తే నేను మీ దాకా ఫోకస్ చేయాల్సి వస్తుంది. నేను ఫోకస్ చేస్తే 5 కోట్ల యూజర్ డేటాని బయటపెట్టడం జరుగుతుంది. దాంట్లో చాలామంది హీరోలు ఇన్వాల్వ్ అయినారు, చాలామంది పోలీసులు కూడా ఇన్వాల్వ్ అయినారు. అట్ ద సేమ్ టైం గుర్తుపెట్టుకోండి, నా వెనకాల నేను ఒక్కనే కాదు, పెద్ద నెట్వర్క్ నా వెనకాల ఉంది. అండ్ ఇండియాలో చాలామంది నా వెనకాల నిలబడడానికి రెడీగా ఉన్నారు అని చెప్పేసి ఒక కైండ్ ఆఫ్ స్టేట్మెంట్ చేశాడు. సో ఇదంతా చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఖచ్చితంగా మూవీ రీల్స్ అనేది ఏదో ఒక పైరసీ చేసే ఒక చిన్న సంస్థ మాత్రం కాదు. దీని వెనకాల చాలా పెద్ద నెట్వర్కే రన్ చేస్తున్నారు. అండ్ వాడు యూస్ చేస్తున్న టెక్నాలజీ ఏదైతే ఉందో వాడు యూఆర్ఎల్స్ కంటిన్యూస్గా చేంజ్ చేస్తూ ఒకసారి ప్యారిస్లో చూపిస్తుంది, ఒకసారి ఎక్కడ కాట్మాండూలో చూపిస్తుంది, ఇంకొకసారి ఇంకో దేశంలో ఎక్కడో చూపిస్తుంది. సో కంటిన్యూస్గా ఒక ఐపీ అడ్రస్ని ఇంత ఫ్రీక్వెంట్గా చేంజ్ చేస్తూ ఎటువంటి టెక్నాలజీకి దొరకకుండా కూడా ఇమాజిన్ చేసుకోండి. మన హైదరాబాద్ పోలీస్ ఆల్రెడీ 2 కోట్ల దాకా ఖర్చు పెట్టి వాళ్ళని ట్రాక్ చేయడానికి ట్రై చేస్తున్నా కూడా ఇప్పటిదాకా ట్రాక్ డౌన్ చేయలేకపోయారు అంటే వాడు యూజ్ చేస్తున్న టెక్నాలజీ ఏదై ఉండాలి, వాడికి ఉన్న టెక్నికాలిటీస్ ఏమై ఉండాలి, వాడి వెనకాల ఎవడు ఉండి రన్ చేయిస్తుండాలి. సో ఒక్కసారి ఆలోచించండి, మనం వెబ్సైట్లోకి వెళ్ళి ఒక మూవీని చూస్తున్నాము, మూవీ రూల్స్లోకి వెళ్ళి ఒక మూవీని చూస్తున్నాము, లేదా ఐబొమ్మలోకి వెళ్ళి ఒక మూవీని చూస్తున్నాము అంటే కేవలం మనం మూవీ చూడడానికి మాత్రమే వెళ్ళట్లేదు, అక్కడ మనల్ని మనం తాకట్టు పెట్టేసుకుంటున్నాం. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఒక 2 గంటల 3 గంటల వీడియో లేదా 2 గంటల 3 గంటల మూవీ కోసం మనం అనవసరంగా మన లైఫ్ని రిస్క్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నాం. సో దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఈ పైరసీని ఎంకరేజ్ చేయడానికి ట్రై చేయకండి. వాడు ఇవాళ ఏదో ఒక ఎమోషనల్గా ఒక ప్రెస్ నోట్నో లేదా ఒక ట్విట్టర్లోనో వాడు ఒక నోట్ని రిలీజ్ చేసినంత మాత్రాన మన వాళ్ళంతా గొర్రెలాగా చాలా సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అవును, ఒక థియేటర్లోకి వెళ్ళి ఒక మూవీని చూడాలంటే 300 రూపాయలు 400 రూపాయలు ఎలా ఖర్చు పెట్టాలి అని చెప్పేసి అంటున్నారు. నువ్వు నిజంగానే ఇంట్రెస్ట్ లేకపోతే ఓటీటీలోకి వచ్చేదాకా వెయిట్ చేయి, అంతేగాని అనవసరంగా ఈ పైరసీ వెబ్సైట్స్లోకి వెళ్ళి నువ్వు రిస్క్లో పెట్టుకోవడానికి మాత్రం ట్రై చేయకు. సో ఈ మూవీ పైరసీ గేమ్ ఏదైతే ఉందో, సో ఇందులో ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ. ఒక వ్యక్తి ఏంటంటే 10కి 5కి మన హైదరాబాద్లో ఎవడైతే పట్టుబడ్డాడో వాడు ఒక 10కి 5కి డబ్బులు తీసుకోవడానికి ట్రై చేస్తున్నాడు అండ్ మూవీని రికార్డ్ చేసి పైరసీ చేసి అది ఒక టెలిగ్రామ్ లింక్లో అప్లోడ్ చేయడం వల్ల వాడికి ఒక 10,000 దాకానో 8,000 దాకానో వస్తుంది. సో అది పక్కన పెట్టేస్తే ఈ సిరిల్ ఇన్ఫెంట్ రాజు అనే వ్యక్తి ఎవడైతే ఉన్నాడో తమిళనాడులో కూర్చొని అడ్మిన్గా యాక్సెస్ చేస్తున్నాడు వెబ్సైట్ని, వాడికి ఏంటి అంటే నెలకు దాదాపు 9 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. అంటే బేసిక్ ఏంటంటే తన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆల్రెడీ వాడు చెప్పిన నిజాలు ఏంటంటే ఇంట్రాగేషన్లో తన ఒక కంప్యూటర్ ఇంజనీర్ అండ్ దాంట్లో ఉన్న రెవెన్యూని చూసిన తర్వాత వాడికి సాఫ్ట్వేర్ జాబ్ చాలా చిన్నగా అనిపించింది అనమాట. యావరేజ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి ఇండియాలో వచ్చి ప్యాకేజ్ ఎంత అంటే యాన్యువల్ ప్యాకేజ్ ఒక 10 లక్షల దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం, అది బేసిక్ లెవెల్. సో బట్ కాకపోతే ఏంటంటే ఇక్కడ ఈ 10 లక్షలు వాడు ఒక 1 మంత్కి సంపాదించేస్తున్నాడు. వాడు ఈ మూవీ పైరసీకి పాటుపడడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే వాడికున్న మనీ. అందులో థర్డ్ పర్సన్ గురించి మనం తెలుసుకోవాలి. థర్డ్ పర్సన్ నేమ్ ఏంటంటే అశ్విని కుమార్. ఈ వ్యక్తి బీహార్లో ఉంటాడు. ఈ అశ్విని కుమార్ స్టోరీ ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు హైదరాబాద్ పోలీస్ రిలీజ్ చేసిన తర్వాత. సో బేసిక్గా వాళ్ళు చెప్తుంది ఏంటి అంటే ఈ అశ్విని కుమార్ అనే వ్యక్తి ఇంటర్ పాస్ అయిన వ్యక్తి. ఇంటర్ అయిపోయిన తర్వాత తను చదువును కంటిన్యూ చేయట్లేదు. తనకు హ్యాకింగ్ మీద అట్ ద సేమ్ టైం బగ్గింగ్ మీద కంప్యూటర్ బగ్గింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ వల్ల తను చదువును డ్రాప్ చేసి మరి దీని మీద టైం స్పెండ్ చేస్తున్నాడు అనమాట. బేసిక్గా ఏంటంటే ఈ కుర్రాడికి ఉన్న క్యూరియాసిటీ ఏంటి అంటే ఏదైనా సరే ఒక మూవీ ప్రొడ్యూస్ అయిపోయి మార్కెట్లో రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉంది అన్న వెంటనే వాడికి మూవీ చూసేయాలి, రిలీజ్ అవ్వడం కంటే ముందే చూసేయాలని ఒక క్యూరియాసిటీ వాడిని ఇక్కడ దాకా తీసుకొచ్చింది. వాళ్ళ ఇంతకుముందు మనకు మూవీస్ ఏవైనా రిలీజ్ అవ్వాలి అంటే ఒక బాక్సుల్లో రావాలి, రీల్స్ రావాలి, తర్వాత బాక్సుల్లో ప్రింట్లు వస్తాయి. సో మూవీని రిలీజ్ చేయాలంటే ఈచ్ అండ్ ఎవ్రీ థియేటర్కి కూడా బాక్స్ని పంపించాలి. బట్ ఇప్పుడు అలా కాదు. బేసిక్గా ఏంటంటే ఏదైనా సరే ఒక మూవీ ప్రొడ్యూస్ అయిన తర్వాత వాళ్ళు ఆ మూవీని ఎక్కడ స్టోర్ చేస్తారు, ఎక్కడ సెక్యూర్ చేస్తారు అంటే క్లౌడ్లో సెక్యూర్ చేస్తారు. ఒక సాఫ్ట్వేర్ని యూజ్ చేసేసి ఒక క్లౌడ్లో స్టోర్ చేసి పెడతారు అనమాట. ఆ మూవీని ఎప్పుడైతే రిలీజ్ చేయాలి అనుకుంటారో అప్పుడు ఆ థియేటర్ వాళ్ళకు ఒక కీ అనేది ఇస్తారనమాట. మనం ఎలాగైతే పాస్కోడ్ని ఎంటర్ చేస్తామో వాళ్ళు అలాగే థియేటర్ ఓనర్స్ కూడా ఆ కీని యూజ్ చేసి మూవీని ప్రజెంట్ చేయడం జరుగుతుంది అనమాట మనకు. సో ఇప్పుడు ఆ కీ కావాలి అన్నా కూడా సరే నువ్వు హ్యాక్ చేయాలి. సో బేసిక్ ఈ కుర్రాడు చేసింది ఏంటంటే తనకున్న హ్యాకింగ్ ఎబిలిటీస్తో ఆ కీస్ని హ్యాక్ చేయడం స్టార్ట్ చేశాడు. ఆ కీ ఏ ఎంప్లాయీస్ దగ్గర ఉంది అని చెప్పేసి తను దాన్ని మొత్తం హ్యాక్ చేయగలుగుతున్నాడు. హ్యాక్ చేసి ఆ కీని యూజ్ చేసి మూవీని మొత్తం చూడడమే కాకుండా తను మళ్ళీ క్లౌడ్లో నుండి
డీక్రిప్ట్ చేసి బేసిక్ ఏంటంటే మూవీని ఎన్క్రిప్ట్ చేసి లోడ్ చేస్తారనమాట సాఫ్ట్వేర్లో. ఎన్క్రిప్ట్ చేస్తే ఏంటంటే నువ్వు మూవీని చూడలేవు. ఆ మూవీని చూడాలి నువ్వు అంటే ఖచ్చితంగా ఆ కీని ఎంటర్ చేసి డీక్రిప్ట్ చేయాలి. ఆ డీక్రిప్ట్ చేసి మరి మూవీని డౌన్లోడ్ చేసుకొని, సో బేసిక్ ఏంటంటే ఆ కీని యూజ్ చేసి తన మూవీని చూడడమే కాకుండా ఆ మూవీని డౌన్లోడ్ చేసి డీక్రిప్ట్ చేసి మరి అదర్ టెలిగ్రామ్ లింక్స్లోకి అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశాడు. అక్కడ కొంతమంది పైరసీని రన్ చేసి ఎవరైతే వెబ్సైట్స్ ఉన్నాయో వాళ్ళు తను అప్రోచ్ అయ్యారు. ఈ అశ్విని కుమార్ అనే వ్యక్తిని అప్రోచ్ అయ్యి నువ్వు ఎలా చేయగలుగుతున్నావు, నువ్వు ఈచ్ అండ్ ఎవ్రీ మూవీని కూడా ఇలాగే చేయగలిగితే నీకు కొంచెం అమౌంట్ ఇస్తాము అని చెప్పేసి వాళ్ళు ఒక కైండ్ ఆఫ్ ప్రామిస్ చేశారు. అప్పటి నుండి ఈ కుర్రాడు ఏంటంటే ఓకే నాకు ఎలాగో ఈ ఎబిలిటీస్ ఉన్నాయి, నాకు హ్యాకింగ్ ఎబిలిటీస్ ఉన్నాయి అండ్ నన్ను ఎవరు కూడా ట్రాక్ చేయలేరు, నేను ఎక్కడో కూర్చొని చేస్తున్నాను, నాకు ప్రాబ్లం లేదు అని ఒక కాన్ఫిడెన్స్ తెచ్చుకొని తను ఏం చేశాడు అంటే ఏ మూవీనైనా సరే రిలీజ్ అవ్వడం కంటే ముందే ఆ మూవీని చూసేసి దాన్ని డౌన్లోడ్ చేసి ఈ టెలిగ్రామ్ లింక్లో అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశాడు. అండ్ దాని ద్వారా డబ్బులు సంపాదించడం కూడా స్టార్ట్ చేశారు. మీరు అనుకోవచ్చు ఈ ఐబొమ్మ అవ్వచ్చు లేదా మూవీ రీల్స్ అవ్వచ్చు ఇంకో ఏదైనా పైరసీ వెబ్సైట్ అవ్వచ్చు ఇలా అమౌంట్ పే చేసి మరీ మూవీని తీసుకుంటున్నారు కదా, ఈ పే చేసే ప్రాసెస్లో ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా, ట్రాన్సాక్షన్స్ ద్వారా ట్రాక్ చేయొచ్చు కదా అనే డౌట్ మీకు రావచ్చు. బేసిక్ ఇది ఎంత పెద్ద నెట్వర్క్ అంటే వీళ్ళు ఏ మూవీనైనా సరే తీసుకుంటున్నా, ఏ మూవీనైనా సరే ఏజెంట్స్ దగ్గర నుండి కొంటున్నా సరే వాళ్ళకు డబ్బులు ఏ విధంగా పే చేస్తారు అంటే క్రిప్టో వ్యాలెట్స్ అని ఉంటాయి అనమాట. బేసిక్గా ఈ క్రిప్టో వ్యాలెట్స్ అంటే ఏంటి అంటే నీకు ఎటువంటి ఫిజికల్ ఫార్మ్ ఆఫ్ క్యాష్ అనేది అక్కడ ట్రాన్సాక్ట్ అవ్వదు అండ్ నువ్వు ఏ బ్యాంక్ అకౌంట్ని కూడా యూజ్ చేయవు, జస్ట్ వాడు ఒక క్రిప్టో కరెన్సీని నీకు ట్రాన్స్ఫర్ చేస్తాడు. సో ఇలాంటి క్రిప్టో కరెన్సీ ద్వారా మనీని ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మన పోలీసులు బయటపెట్టిన నిజం ఏంటంటే ఈ కుర్రోడు అశ్విని కుమార్ అనే వ్యక్తి ఎవడైతే ఉన్నాడో ఆ కుర్రోడికి ఆల్రెడీ బీహార్లో ఒక 2 స్టోరీ బిల్డింగ్ ఉంది, వాళ్ళ నాన్న ఒక చిన్న వ్యాపారస్తుడు. సో తను చేసే పని ఏంటి అని అంటే వాళ్ళు ఏదో హోటల్ రన్ చేసుకుంటున్నారు, బిజినెస్ని రన్ చేసుకుంటూ డబ్బులు సంపాదిస్తున్నారు. ఈ మూవీస్ని ఎప్పుడైతే వీడు చూసి డౌన్లోడ్ చేసి రిలీజ్ చేస్తున్నాడు టెలిగ్రామ్ లింక్స్లో అప్పటి నుండి కూడా వీడికి ట్రాన్సాక్షన్స్ అనేది స్టార్ట్ అయ్యాయి. క్రిప్టో వ్యాలెట్లో మనీ అనేది జమ అవ్వడం స్టార్ట్ అయింది అనమాట. ఇప్పటిదాకా కూడా వాడు ఒక్కసారి కూడా ఆ ట్రాన్సాక్షన్స్ అయిన తర్వాత సో ఇప్పటిదాకా కూడా ఆ క్రిప్టో వ్యాలెట్ నుండి వాడు ఎటువంటి మనీ తీసుకోలేదు. సో ఎందుకు రాని క్వశ్చన్ చేస్తే వాడికి ఎప్పుడు కూడా ఆ మనీ అవసరం రాలేదండి. సో వాడు కేవలం ఏంటంటే వాడికి ఉన్న క్యూరియాసిటీ, వాడికి బిల్డ్ అయిన చెప్తున్నాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది. ఒకటి డబ్బు కోసం సంపాదించడం కోసం స్టార్ట్ చేశాడు, ఒకరికి ప్యాషన్ కోసం స్టార్ట్ చేశాడు, ఒకరికి ఉన్న క్యూరియాసిటీతో స్టార్ట్ చేశాడు. నిజంగానే ఒక మూవీని పైరసీ చేసి రిలీజ్ చేసే అంత క్యూరియాసిటీ ఒక వ్యక్తికి బిల్డ్ అయింది, వాడికి ఉన్న ఎథికల్ హ్యాకింగ్ ఎబిలిటీస్ అంత దూరం తీసుకెళ్ళాయనంటే నమ్మడానికి ఆశ్చర్యంగా ఉంది వాళ్ళు నాకు.